సిటీ ఇండియా న్యూస్ తెలుగు. మీకు తెలుసు, గత కొన్ని రోజుల్లో కొత్త రోడ్లు ఏదైతే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందో, ఇక్కడ కోయిల్కొండ క్రాస్ రోడ్స్ దగ్గర కావచ్చు, తర్వాత గతంలోనే కంప్లీట్ అయిన బైపాస్ రోడ్లో కావచ్చు, వరుసగా ఓవర్ స్పీడ్ తోటి ప్రమాదాలు జరిగి కొంతమంది చనిపోవడం జరిగింది, గాయాల పాలవడం జరిగింది. అలాగే పట్టణంలో కూడా చాలా చోట్ల అన్ఆథరైజ్డ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. దానివల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకే ఒక కోఆర్డినేషన్ కమిటీ లాగా ట్రాన్స్పోర్ట్ అధికారులు, కార్పొరేషన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ గారు, ఆర్టీఓ గారు, అలాగే జిల్లా ఎస్పీ గారు, మన కార్పొరేషన్ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ముడా చైర్మన్ గారు, గ్రంథాలయ చైర్మన్ గారు అందరం కలిసి కూర్చొని ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకొని, ఈ గతంలో ప్రమాదాలకు గల కారణాలు, భవిష్యత్తులో వాటిని నివారించడానికి ఏం చర్యలు మనం తీసుకోవాలి అని చెప్పి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీటింగ్లో అనేక సూచనలు కూడా వచ్చినాయి. దాంట్లో తక్షణం ఇప్పుడు మనకు పాల్కొండ బైపాస్ రోడ్ కావచ్చు, అలాగే భూత్పూర్ నుంచి 1 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ఉన్న రోడ్స్ కావచ్చు, కొత్తగా నిర్మాణమైన హన్వాడ నుంచి మన పాలమూరు యూనివర్సిటీ వరకు ఏదైతే రోడ్ వేశారో కొత్త రోడ్డు, అక్కడ కావచ్చు, ఎక్కడ బ్రేక్స్ లేకుండా విపరీతమైన స్పీడ్ తోటి వాహనాలు వస్తున్నాయి. అలాగే మధ్యలో కాలనీస్ నుంచి రోడ్లు హైవే పైకి వస్తూ ఉన్నాయి. కాబట్టి మొత్తం కూడా స్టడీ చేసి ఎక్కడెక్కడ మనము ఎంట్రీస్ క్లోజ్ చేయాలి, ఎక్కడ మనం స్పీడ్ బ్రేకర్స్ వేసుకోవాలా, స్ట్రిప్స్, రమ్లింగ్ స్ట్రిప్స్ వేసుకోవాలి అని చెప్పి వాళ్ళు ఒక డేటా తీసుకొని రావడం జరిగింది. అలాగే పట్టణంలో కూడా ఎక్కడ ట్రాఫిక్ విపరీతంగా జామ్ అవుతూ ఉంది, ఎక్కడ ఓపెనింగ్స్ క్లోజ్ చేస్తే మనకు ట్రాఫిక్లో ఈజీ అవుతుంది అనేది కూడా వాళ్ళు లిస్ట్ అవుట్ చేసుకొని తీసుకురావడం జరిగింది. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్గా ట్రాఫిక్ విపరీతమైన అంతరాయం కలగకుండా కొద్దిగా మనం టెస్ట్ చేసుకుంటూ ఎక్కడ మనం క్లోజ్ చేస్తే ప్రజలకు ఇబ్బంది కలగదో వాటిని జాగ్రత్తగా గమనించి చేయాలని చెప్పి నేను అధికారులకు సూచించిన. అలాగే ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ ఉండాలి. పట్టణంలోకి ఎంటర్ అయ్యే ప్రతి వాహనము ఎంత స్పీడ్ లిమిట్ తోటి పట్టణంలో ఉన్నంతసేపు ఎంత స్పీడ్ లిమిట్ ఉండాలి అనేది కూడా స్పష్టంగా వాహనదారులకు, ముఖ్యంగా డ్రైవర్స్కు తెలిసే విధంగా, వాహనాన్ని నడిపే వారికి తెలిసే విధంగా సైన్ బోర్డ్స్ కానీ, కాషన్ బోర్డ్స్ కానీ పెట్టించాలని చెప్పి కూడా అధికారులకు చెప్పడం జరిగింది. ఎక్కడ స్పీడ్ బ్రేకర్లు అవసరమో అక్కడ ఖచ్చితంగా స్పీడ్ బ్రేకర్లు, రోడ్డుకు అన్ని వైపులా కూడా వాహన స్పీడ్ను నియంత్రించేటట్టుగా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి. అలాగే ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడం అనేది చాలా ముఖ్యమైన అంశం. అదే అధికారులకు నేను సూచించడం జరిగింది. హెల్మెట్ పెట్టుకోవడం కాడి నుంచి వాహనాలను ఎట్లా డ్రైవ్ చేయాలా, అలాగే పిలియన్ రైడింగ్ కూడా పరిమితికి మించి చేయకుండా, ట్రాన్స్పోర్ట్ వాహనాలు కూడా ఎక్కువ స్పీడ్ తోటి రాకుండా అన్ని డిపార్ట్మెంట్లు ఎక్కడికక్కడ సూచనలు ఇచ్చి వాళ్లకు కాంటాక్ట్లకు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా అది చేరవేసే ప్రయత్నం చేయాలి. అలాగే అవేర్నెస్ క్యాంపెయిన్లో భాగంగా రెగ్యులర్గా డిపార్ట్మెంట్ హెడ్స్, ఆ తర్వాత నెక్స్ట్ హైరార్కీలో ఉన్నవారు ఖచ్చితంగా ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు ప్రభుత్వం కానీ డిపార్ట్మెంట్లు కానీ ఏం సూచనలు ఇవ్వదలుచుకున్నాయో వారు మంత్లీ ఇవ్వాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. ప్రెస్ నోటు కాకుండా ప్రెస్ మీట్ పెట్టాలి. అప్పుడే సమస్యలు ఏమైనా ఉంటే జర్నలిస్ట్ మిత్రుల ద్వారా కూడా కొన్ని సమస్యలు వారికి తెలుస్తాయి, ప్రముఖంగా ప్రచురించే అవకాశం ఉంటుంది. వారు చెప్పే మాటలు ప్రజల్లోకి ఎక్కువగా పోతాయి. కాబట్టి అదొక షెడ్యూల్లో భాగంగా పెట్టుకోవాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. అలాగే జంక్షన్స్ దగ్గర నైట్ టైం లైటింగ్ ప్రాబ్లం ఎక్కడెక్కడ ఉందో, సరిగ్గా లైట్ లేకపోవడంతో వచ్చే వాహనాలను గుర్తించకపోవడం కూడా ప్రమాదాలకు ఒక కారణం. కాబట్టి ముడా చైర్మన్ గారిని,
అలాగే మన మున్సిపల్ మేయర్ గారిని, డిప్యూటీ మేయర్ గారిని ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ స్ట్రీట్ లైటింగ్ కోసం, హైమాస్ లైట్ల కోసం కూడా వారు ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలని చెప్పి వారిని కూడా కోరడం జరిగింది. ముఖ్యంగా ఈ కోఆర్డినేషన్ ఏదైతే డిస్ట్రిక్ట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ కావచ్చు, నేషనల్ హైవేకి సంబంధించిన ఆఫీసర్స్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ చెందిన ఆఫీసర్స్ కావచ్చు, కార్పొరేషన్ సంబంధించిన ఆఫీసర్స్ కావచ్చు, ఖచ్చితంగా కోఆర్డినేషన్లో ఉండాలి. రెగ్యులర్గా జాయింట్ విజిట్స్ కూడా వెళ్తే బాగుంటుంది. అది ఇప్పటి నుంచి మొదలు పెట్టాలి అని చెప్పి వాళ్ళకి సూచించడం జరిగింది. రాబోయే రోజుల్లో సీసీటీవీ కెమెరాలు కూడా ప్రతి జంక్షన్ దగ్గర, ప్రతి హైవే మీద కూడా పెట్టి ఎవరు అఫెండర్సు, రిపీటెడ్ అఫెండర్స్ ఎవరున్నారు, మరి వాళ్ళని చట్టబద్ధంగా శిక్షించే ఏర్పాటు అవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ముఖ్యంగా ట్రాఫిక్ విభాగం నిరంతరం నిఘా పెట్టి అఫెండర్స్ని కనుక్కోవాలి. అలాగే స్పీడ్ గన్లు కూడా పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు మన దగ్గర మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక స్పీడ్ గన్ ఉంది. దాన్ని నగరం 4 దిక్కులా 4 స్పీడ్ గన్లు పెడితే ఖచ్చితంగా స్పీడ్ గన్తో పాటు అక్కడ ఒక మనిషి, హోంగార్డా, కానిస్టేబుల్, ఇంకెవరైనా పెట్టుకుంటే ఖచ్చితంగా మనకు రిపీటెడ్ అఫెండర్స్ ఎవరైనా తెలిసిపోతుంది. ప్రజలకు కూడా ఈ సమాచారం వెళ్తే ఈ ఫలానా రోడ్లో ఖచ్చితంగా నిఘా ఉంటుంది, చూస్తూ ఉంటారు, మాకు ఫైన్ పడుతుంది అంటే కొద్దిగా ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి 4 స్పీడ్ గన్లు ఖచ్చితంగా కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేయాలి. మేయర్ గారిని, డిప్యూటీ మేయర్ గారిని కూడా స్పీడ్ గన్ కోసం ఆలోచన చేయమని చెప్తున్నాం. మూడా చైర్మన్, మూడా నిధుల నుంచి కూడా స్పీడ్ గన్ ఇవ్వమని చెప్తా ఉన్నాం. అలాగే ఈ మొత్తం కోఆర్డినేషను, ఈ స్పీడ్ బ్రేకర్లు ఎక్కడ వేయాలా, ఏం వేయాలా, మరి ఎంత తొందరగా పని చేయాలా అని చెప్పి కమిషనర్ గారిని కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి సూపర్వైజ్ చేయమని చెప్తా ఉన్నాం. మళ్ళీ 10 days తర్వాత మళ్ళీ ఇలాగే ఒక మీటింగ్ పెట్టుకొని ఈ లోపల మనం యాక్చువల్గా ఏం చర్యలు తీసుకున్నాము, ఇంకా ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఎక్కడ ప్రాబ్లమ్ చాలా ఎక్కువ ఉంది, వాటి నివారణకు మనం ఏం చేయాలి అని చెప్పి కాంప్రిహెన్సివ్ రిపోర్ట్ తోటి మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ వస్తే మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకుందాం.